అమ్మ రెండో పెళ్లి చేసుకున్నది నిజమే, కానీ అది నీకు చెప్పకపోవడానికి ఒక కారణం ఉందత్తయ్య. నా భర్త చనిపోయాక ఓ నీచుణ్ణి నమ్మి వాడి చేతి నేను తాళి కట్టించుకున్న మాట నిజం. వాడెవడో చెప్పేంత వరకు నువ్వెందుకు నిజం చెప్పలేదు? నీ కాళ్ళు పడుకుంటాను. ఏంటి నువ్వు చేస్తున్న పని? కూతుర్ని కంటే ఇంకొకరి కాళ్ళ మీద పడిపోవాలా? కూతుర్ని కన్నందుకు ఇలా అందరినీ బతిమలాడుకోవాలా? మానాభిమానాల్ని వదిలేసి ఆత్మాభిమానాల్ని చంపుకొని అవమానాల్ని సహిస్తూ అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కాదమ్మా జీవితం అంటే. పెళ్ళంటే మనసులు కలవడం తప్ప కాళ్ళు పట్టుకోవడం కాదు. పెళ్ళంటే బంధుత్వాలు కలుపుకోవడం తప్ప బతిమలాడుకోవడం కాదు. పెళ్ళంటే నమ్మకం తప్ప అపనమ్మకాలు కాదు. ప్రయోజనం లేని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే వాళ్ళ కాళ్ళకున్న మట్టి మన చేతులు కంటుకుంటుందే తప్ప వేరే ప్రయోజనం ఉండదమ్మా. నాకు పెళ్లి కాకపోతే నేను చచ్చిపోతానా? పెళ్ళనేది ఒక అందమైన అనుభవం, అంతేగాని అవమానం కాదు. పెళ్ళనేది అవసరమే తప్ప అంతరాత్మని చంపుకోవడం కాదమ్మా. అమ్మా, నువ్వెవరో చెప్పింది విన్నావు తప్పితే జరిగిన నిజమేమిటో మనం ఎవరం కలతో చూడలేదు. నువ్వు మావయ్యకిచ్చిన మాట తప్పితే పైలోకంలో ఉన్న మీ అన్నయ్య నిన్ను క్షమించడమ్మా. అవును రాజ్యం, ఒకవేళ నువ్వు అనుకున్నట్టు మీ వదిన తప్పు చేసే ఉంటే దానికి మీ అన్నయ్య కూతుర్ని బలి చేయటం న్యాయం కాదు రాజ్యం. దయచేసి నా మాట విను, ఒప్పుకో రాజ్యం. సరే, ఒప్పుకుంటున్నాను. కానీ ఒక కండిషన్. ఏం కండిషన్ అమ్మా? సింధుకి డాక్టర్ చేత పరీక్ష చేయించాకే నేను ఒప్పుకుంటాను. పరీక్ష? ఏం పరీక్ష రాజు? DNA పరీక్ష. ఎందుకు రాజు? ఎందుకంటావేంటి? సింధు మా అన్న రక్తం అని చెప్పావు కదా, మా అన్నయ్యకే పుట్టిందన్న గ్యారెంటీ ఏంటి రాజు? నన్నే కొడతావా? నిన్ను మా అమ్మ కాబట్టి కొట్టి వదిలేసింది. నేనైతే నిన్ను చంపేసి ఉండేదాన్ని. చంపకుండా ఎందుకు వదిలేశానో తెలుసా? మా నాన్న రక్తమే నా ఒంట్లోనూ ఉంది కాబట్టి. నిన్ను చంపితే తన చెల్లెల్ని చంపినందుకు
మా నాన్న ఆత్మ బాధపడుతుంది. అందుకే వదిలేశాను. నువ్వు నా పుట్టుకనే తప్పు పడుతున్నావా? ఇక్కడున్న వాళ్లలో ఎవరైనా సరే నీ పుట్టుక కరెక్టే అని నాకిప్పుడు సాక్ష్యాలు రుజువులు చూపించగలరా? చెప్పుడు మాటలు విని నీ బుద్ధి చెడిపోయిందని తెలుసుకోకుండా మా అమ్మ చెడిపోయింది అంటావా? నాది చెడ్డ పుట్టుక అంటావా? ఇంకా నయం, మా అదృష్టం బాగుంది కాబట్టి ఇక్కడతో ఆగిపోయింది. తొందరపడి నీ కొడుకుతో తాళి కట్టించుకునుంటే నీలాంటి అనుమానపు అత్తకు కోడలైనందుకు నేను చచ్చిపోవాల్సి వచ్చేది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నాకీ పెళ్లి ఇష్టం లేకపోయినా నువ్వు మా నాన్నకి మాటిచ్చావన్న ఒకే ఒక్క కారణంతో ఈ పెళ్లి ఒప్పుకున్నాను. మేనకోడలని చాలా గొప్ప అభిమానమే చూపించావు. చెప్పుడు మాటలకిచ్చిన విలువ సొంత మనుషులకు ఇవ్వలేకపోయావంటే నువ్వు ఎలాంటి దానవో బాగా అర్థమైంది. మా నాన్న చనిపోయినట్టే ఈ క్షణం నుంచి నా దృష్టిలో నా అత్త కూడా చనిపోయింది. ఇదిగో నీ నగలు. సింధు, 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 కిట్టు వాడు వెళ్ళిపోతున్నాడే. వెళ్ళిపోనివ్వండి. సింధు, 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 ఆగు సింధు. నువ్వు ఆలోచించాల్సింది మా అమ్మ గురించి కాదు, నా గురించి. నరకం అనేది చచ్చాక పైనుండేది కాదు. బ్రతికున్నప్పుడు ఎదుటి వాళ్ళని అవమానిస్తూ హింసించడమే నరకం. అలాంటి నరకం గురించి ఎవ్వరూ ఆలోచించరు. పదమ్మా. సింధు, సింధు, ఆగు సింధు. అమ్మా, సింధు దృష్టిలో నువ్వు మేనత్తగా చచ్చిపోయావు. ఇప్పుడు నా దృష్టిలో కూడా తల్లిగా నువ్వు చచ్చిపోయావు. కిట్టు వాడు వెళ్ళిపోతున్నాడే. వెళ్ళిపోనివ్వండి. వాడితో పాటు మీరు వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోండి. రే కిట్టు, ఆగరా. ఏ దైవం ఆడిందో ఈ ఆరని చిచ్చుల ఆట, ఏ హృదయం పగిడిందో మమకారం కానని చోట, విధి చేసే వింతల్లో మిగిలేవి చింతలేనా, కళవీడిన కాంతుల్లో గెలిచినది పంతమేనా, ఇలా మోడైపోయిన జీవితాలలో
పదండి నాన్న. రామా, రండి రండి అన్నా. మీరు అంకుల్, నేను సింధు ఫ్రెండ్ని. సింధు తరపున నిశ్చితాంబూలాలు తీసుకోవడానికి వచ్చింది మేమే. అంకుల్, సింధు వాళ్ళెవరూ లేరేంట అంకుల్? ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అయిపోలేదమ్మా, ఆగిపోయింది. ఆగిపోవడం ఏంటి అంకుల్? ఏమైంది? ఏం చెప్పలేనమ్మా. సంతోషంగా శుభకరంగా జరగాల్సిన నిశ్చితార్థాన్ని చెరగొట్టి కూర్చున్న ఈ దయ్యాన్ని అడగమ్మా. అనుకున్నదే జరిగింది. అమ్మయ్యా, ఇప్పుడు నేను చాలా సేఫ్. ఎందుకు చెడగొట్టారంటే? మాట్లాడవేంటే? వాళ్ళని అన్నెన్ని మాట్లాడిన దానివి ఈ అమ్మాయి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేవా? ఏ దరిద్రపు కొట్టు వెధవో దీనికి ఫోన్ చేసి చెప్పాడట. ఆ తల్లి కూతుళ్ళ గురించి ఏదో చెడుగా చెప్పాడట. అది విని ఇది సింధుని వాళ్ళమ్మని నానా మాటలోని అందరి ముందు అవమానించి పంపించేసిందమ్మా. అయినా చెప్పిన గాడితకు బుద్ధి లేకపోతే దీనికైనా బుద్ధి ఉండకల్లా? అసలు ఏం జరిగింది అంకుల్? నువ్వు మీ నాన్నకే పుట్టావా అని నిన్నెవరిని అడిగితే నీకెలా ఉంటుందమ్మా? అడిగిన వాణ్ణి చెప్పుతో కొడతాను. నా పెళ్ళం సింధుని అదే మాట అడిగిందమ్మా. పాపం సింధు మంచి పిల్ల కాబట్టి అలా చేయలేకపోయిందమ్మా. ఆ ఒక్క మాటతో సింధు గుండె పగిలిపోయి ఉంటుందమ్మా. తెగిపోయిందమ్మా. సింధుకి మాకు ఉన్న సంబంధం తెగిపోయింది కదమ్మా. ఇదే తెంచేసింది. సింధుకి జరిగిన అవమానం తట్టుకోలేక మగాడైన నా కొడుకి మనసు పాడు చేసుకుని పిచ్చోళ్ళ వెళ్ళిపోయాడమ్మా. పాపం ఆడపిల్లైన సింధు ఇంకెంత బాధపడి ఉంటుందో. ఇదంతా దౌర్భాగ్యుడు ఎవడో చేసిన పనమ్మా. పురుగులు పడిపోతాడమ్మా వాడు, పురుగులు పడిపోతాడు. ఛీ! అయినా వాడెవడో చెప్పాడు సరే, దీనికైనా బుద్ధి ఉండే కల్లా. ఏంటి నన్ను అంటారు? ఆ సుకన్య మా అన్నయ్యని చంపింది నిజం. అది రెండో పెళ్లి చేసుకున్నది నిజం.
ఆస్తి కోసం నాటకాలు ఆడింది నిజం. అలాంటి వాళ్ళతో సంబంధం తెగిపోయినందుకు సంతోషించాలి కానీ ఎవరు బాధపడక్కర్లేదు. సింధుని అంతగా అవమానించి బాధపడక్కర్లేదు అంటున్నారా? సింధు నన్నటానికి మీరు అమ్మ భాను, ఇది వాళ్ళ కుటుంబ సమస్య అమ్మా. వాళ్ళ బంధువుల గురించి, అందులో ఉన్న లొసుగుల గురించి వాళ్లకు తెలిసినంత మనకేం తెలుస్తుంది చెప్పు? అది కాదు నాన్న. అసలు భాను, మనం వచ్చాం, చూసాం, విన్నాం. వెళ్తాం పదండి. చూడమ్మా, మనకొక పాత సామెత ఉంది. కారణం లేనిదే వరణం మోగదు, హేతువు లేనిదే తీతిక కూయదు, నిప్పు లేనిదే పొగరాదు అని. ఎంతో కొంత నిజం లేకుండా ఆవిడ గారు బంధువుల్ని ఎందుకు అవమానిస్తుంది? రక్త సంబంధాల్ని ఎందుకు వదులుకుంటుంది? మనం కూడా కొంచెం ఆలోచించాలిగా. నీకు ఆ రోజే చెప్పాను, ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఒక స్టేచర్ ఉండాలమ్మా అని. వినలేదు నువ్వు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఇప్పటికైనా కొంచెం అర్థమై ఉండాలి నీకు. మన స్టేచర్ మర్చిపోయి వద్దంటున్నా వినకుండా బలవంతంగా మమ్మల్ని తీసుకొచ్చాం. ఇప్పుడు అర్థమైందిగా. పదమ్మా, రా. నాన్న నేను చెప్పేది వినండి. రామ్మా, రా. నాన్న అది కాదు నాన్న. వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని వాడితో కులకడం కోసం మా అన్నయ్యను పట్టును పెట్టుకునేదండి ఈ పాపిష్టిది. సింధుకి డాక్టర్ చేత పరీక్ష చేయించాకే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటావేంటి? సింధు మా అన్న రక్తం అని చెప్పావు కదా, మా అన్నయ్యకే పుట్టిందన్న గ్యారెంటీ ఏంటి? ఏంటే అక్కడ జరిగిందంతా గుర్తు చేసుకుని బాధపడుతున్నావా? నీకు మీ అమ్మకి అవమానం జరిగిందని బాధపడటం కాదు, నీ అత్తయ్య ఎలాంటిదో తెలిసొచ్చినందుకు సంతోషించు. నీ అత్త ఇలాంటి అనుమానపు మనిషిని, ఇంత చీప్ క్యారెక్టర్ అని నీకు పెళ్ళయ్యాక తెలుసుంటే అప్పుడు నీ బతుకు ఎలా ఉండేదో ఆలోచించు. ఏడవాల్సింది, బాధపడాల్సింది నువ్వు కాదే. నిన్ను కోడలుగా చేసుకునే అదృష్టాన్ని వదులుకున్నందుకు నీ అత్త బాధపడాలి. ఇలా జరిగినందుకు ఎవరికైనా బాధగానే ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు నిజమేంటో వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు తొందరపడినందుకు అప్పుడు సిగ్గుపడతారు. జరిగిన దానికి క్షమించమంటూ నీ అత్తే వచ్చి నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతుంది. డెఫినెట్ గా అదే జరుగుతుంది. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు జరిగిన దాన్ని ఎలా మర్చిపోమంటావే? ఇది మర్చిపోయే అవమానమా? తను చేసిన పొరపాటు వల్లే నా పరిస్థితిలా మారిపోయిందనే అమ్మ ప్రతి క్షణం బాధపడుతూనే ఉంది. ఒక మోసగాన్ని గుడ్డిగా నమ్మడం వల్లే నా కూతురు జీవితం ఇలా అయిపోయిందని తనలో తాను ఎంతోగానో కుమిలిపోతుంది. ఇప్పుడు జరిగిన ఈ అవమానంతో అమ్మ ఇంకెంత బాధపడుతుందో అని
ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది. నన్నన్నందుకు నాకు పెద్దగా బాధ లేదు. చేసిన తప్పుకు ఎప్పుడో చచ్చిపోదామనుకున్న అమ్మ కేవలం కేవలం నా కోసమే బ్రతుకుతుంది. అంతమందిలో అమ్మకు అవమానం జరిగినందుకే నేను తట్టుకోలేకపోతున్నాను సౌందర్య, తట్టుకోలేకపోతున్నాను. నిన్ను అంత ప్రేమగా చూసుకున్న మీ అత్త అంతలోనే అలా ఎలా మారిపోయిందో నాకు అర్థం కావటం లేదే. మీ గురించి మీ అమ్మ గురించి అంత బ్యాడ్ గా మీ అత్తకు చెప్పాల్సిన అవసరం ఎవరికుంది? డెఫినెట్ గా ముఖేష్ గాడే ఈ పని చేస్తుంటాడు. వాడికి తప్ప నీ గురించి చెడుగా చెప్పాల్సిన అవసరం ఇంకెవ్వరికీ లేదు. అలాంటి రాస్కెల్ని వదలకూడదే రోడ్డు మీద కీడ్చి వీడి గురించి అందరికీ తెలిసేటట్టు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పమని నీకు ఆ రోజు చెప్పాను. నువ్వు వినలేదు. ఎవడు రాస్కెల్? ఆ ఫోన్ చేసిన స్టూపిడ్ ఎవడు? వాడెవడు సింధు? మమ్మల్ని అవమానించి ఏడిపించి మేం బాధపడుతుంటే చూసి ఆనందించే మనిషి ఒకే ఒక్కడున్నాడు.